ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించేవారిగా ఉండాలని, మీరందరూ ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున మనము ఎంపిక చేసుకున్న వాక్య భాగము, ఈ లోక సంబంధులు పరలోక రాజ్యానికి దూరంగా ఉన్నవారు, వారు పనికి మాలిన ప్రజలు, వారు అవిశ్వాసులు, వారు చెడ్డవారు, దేవునికి లోబడని ప్రజలు. ఈ యొక్క సందేశం గురించి ఈ రోజున మనము నేర్చుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈ రోజున మనము వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థనతో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు లేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. తండ్రి, నాలో ఉంచిన మాటలు ఏమైతే ఉన్నాయో నీ పిల్లలకు నేర్పించడానికి నన్ను నిలబెట్టి ఉన్నావు. తండ్రి, నీ పిల్లలకు నేర్పించుచుండగా వారికి వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని దయచేయడం మాత్రమే కాకుండా తండ్రి, నన్ను నీ యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటున మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాటను బిడ్డలకు వివరించడానికి నాకు కూడా జ్ఞానాన్ని, వివేచనాన్ని దయచేయగలరని తండ్రి, వారికి ఆలోచించే జ్ఞానాన్ని కూడా తండ్రి దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. ఈ లోక సంబంధులు పరలోక రాజ్యానికి దూరంగా ఉన్నవారు, వారు పనికి మాలిన ప్రజలు, అవిశ్వాసులు, వారు చెడ్డవారు, దేవునికి లోబడని ప్రజలు అనేక సందేశం గురించి ఈ రోజున మనము నేర్చుకుంటున్నాం. బైబిల్ గ్రంథము, దివ్య గ్రంథంలోని బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనము పరిశీలన చేద్దాం. ప్రియా దేవుని పిల్లలారా, నిర్గమకాండము 15వ అధ్యాయము 5 నుంచి 8 వరకు ఉన్న మాటలను మనం పరిశీలన చేద్దాం. బైబిల్ నన్నవారు తెలిసి అలా ఉన్నాయో లేవో అన్ని కూడా పరిశీలించవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. అగాధ జలములు వారిని కప్పెను, వారు రాతి వల్లే అడుగంటిపోయిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, అగాధ జలములు వారిని కప్పాయి, వారు రాతి వల్లే అడుగంటిపోయిరి అనే ఒక మాట వాక్యము రాసి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఐగుప్తు దేశంలో ఉన్న దేవుని యొక్క ప్రజలైన ఇజ్రాయేలీలు, హెబ్రీలు అంటే అబ్రహాము వంశస్థులైన హెబ్రీలు ఎవరైతే 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, ప్రియా దేవుని పిల్లలారా, వారు దేవునికి మొరపెట్టారు. వారి యొక్క కన్నీళ్లు దేవునికి చేరాయి, వారి యొక్క మూలుగు దేవుని యొద్దకు చేరింది. వారు భయంకరమైన దాసత్వంలో ఉండగా దేవుడు వారిని విడిపించాలని వారికి మోషే ద్వారా మోషేకు నాయకత్వం ఇచ్చి వారి కనాను దేశంలోనికి నడిపించే క్రమంలో ప్రియమైన దేవుని పిల్లరా, ఆ యొక్క ఇజ్రాయేలీలకు శత్రువులైన ఐగుప్తు యొక్క రాజు, వారి యొక్క చక్రవర్తి, వారి యొక్క ప్రజలందరూ కూడా వారిని దేవుడు వారికి 10 శిక్షలు ఇచ్చి వారి దేవతలకు తీర్పు తీర్చి ఐగుప్తు దేశంలో నుంచి వారిని విడిపించి కనాను దేశంలోనికి నిర్గమం అంటే ప్రయాణం చేయించుండగా వారికి ఎర్ర సముద్రము అడ్డమొచ్చింది, నైల్ నది అడ్డమొచ్చింది. ప్రియా దేవుని పిల్లరా, అయితే ఆ యొక్క ఇజ్రాయేలీలు నైల్ నది దాటారు, కానీ ఆ యొక్క వారిని మళ్ళీ కూడా బానిసలుగా చేసుకోవాలని ఫరో యొక్క రథాలు, ఫరో యొక్క సైన్యము, ఫరో బయలుదేరి వారిని పట్టుకురావడానికి బయలుదేరి ఆ యొక్క ఎర్ర సముద్రము నైలు నది ప్రాంతంలోకి రాగానే
అలలు భయంకరమైన అలలు వచ్చి ఆ గాలి చేత అలలుగా నిలబడిన 10 అడుగులు 20 అడుగుల ఎత్తున వచ్చిన ఆ యొక్క అలలు ఆ గాలి గట్టిగా గాలి కొట్టేసరికి ఐస్ గడ్డలాగా నిలిచిపోయాయి. ప్రియ దేవుని పిల్లరా, ఆ యొక్క ఆ మధ్యలో ఆరిన నేల ఏర్పడింది. వాళ్ళందరూ కూడా దాటిపోయారు. కానీ ఎప్పుడైతే ఇక ఫరో సైన్యం ఏదైతే ఉందో వారందరూ కూడా ఆ సముద్రాన్ని ఆరిన నీళ్ళని దాటడానికి వచ్చినప్పుడు సముద్రం మధ్యలోకి రాగానే మోషే గారు ఆ యొక్క కర్ర అడ్డం పెట్టడం ద్వారా మళ్ళీ అది యథావిధిగా ఆ యొక్క సముద్రం అంతా కూడా పొంగుతూ వారిని కప్పేసింది. ప్రియా దేవుని పిల్లరా, వారు బరువైన రాయి ఏ విధంగానైతే ఆ యొక్క నీళ్లలో మునుగుద్దో వారు మునిగి నశించారు. ప్రియా దేవుని పిల్లరా, ఐగుప్తీయులలో ఎవడు కూడా బతకలేదు. ఇజ్రాయేలీలను వెంబడించేవారు. దేవుని యొక్క శక్తి ఏంటితో అప్పుడు ఇజ్రాయేలీలు చూశారు, ఐగుప్తీయులు కూడా చూశారు. ఐగుప్తులు అయితే ఒక్కడు కూడా లేకుండా చనిపోయారు. ప్రియా దేవుని పిల్లరా, దేవుని యొక్క శక్తి, దేవుడు తోడుగా ఉంటే తన పిల్లలకు కొండగా ఆశ్రయంగా దుర్గంగా ఉంటాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈ మాటలని గమనించవలసిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క దక్షిణ హస్తము వారికి తోడుగా ఉంది. గాలికి అలలుగా ఎత్తుగా నిలిచాయి. ఆ అలలు ఏమైతే ఉన్నాయో ఆ యొక్క ఐస్ గడ్డలాగా నిలబడడం ద్వారా, గోడగా నిలబడడం ద్వారా నీళ్లు గడ్డగట్టాయి. ఆ ప్రవహించే నీరు గడ్డలు కట్టడం ద్వారా ఆ యొక్క వారు ఆరిన నేల ద్వారా ఏర్పడడం ద్వారా వారు దాని నుంచి నడిచిపోగానే ఫరో యొక్క సైన్యం కూడా అదే బాటలు నడుచుకుంటూ వచ్చే క్రమంలో మోషే కర్ర అడ్డం పెట్టడం ద్వారా ఆ యొక్క సముద్రం అంతా కూడా మళ్ళా యథావిధిగా ఇదివరకు వాళ్ళు ఇజ్రాయేలీలు దాటక ముందుకు ఏ విధంగానైతే ఉందో అదే విధంగా ఉన్నది. ప్రియ దేవుని పిల్లరా, అంటే దేవుడు ఇజ్రాయేళ్ల తరపున ఆ యొక్క ఐగుప్తీయులకు తీర్పు తీర్చాడు. 430 సంవత్సరాలు కఠినమైన దాసత్వం చేసుకొని వారికి అన్యాయం చేయడం ద్వారా దేవుని యొక్క తీర్పు వచ్చింది. ప్రియ దేవుని పిల్లల ఐగుప్తుల మీదకి. మరి నీవు నేను కూడా ఆ యొక్క దాసత్వంలో ఉన్నా లేకుంటే లోకంలో ఉన్న అనేకమైన శ్రమలకు గురైనా లేకుంటే ఎవరన్నా మనం బాధ పెట్టినా దేవుడు వారికి తీర్పు తీర్చి మనకు కూడా ఒకనొక సమయం లోపల మంచి రోజు ఉన్నదని ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనేది మీకు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని పిల్లారా, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న మాటను మనము పరిశీలన చేద్దాం. నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేళ్ల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నా మీద తిరుగుబాటు చేసిన వారు అనేక విషయాన్ని తండ్రి అయిన దేవుడు ఆ యొక్క ఇజ్రాయేలీలకు నాయకునిగా లేక రాజుగా లేకుండా అధిపతిగా సర్వ సైన్యాలకు అధిపతిగా దేవుడే వారికి ముందుగా ఉండి వారికి అనేకమైన విజయాలు ధరింపజేసినా కానీ ఇజ్రాయేలీలందరూ కూడా దేవుని మీద తిరుగుబాటు చేయడానికి వారి యొక్క హృదయాలన్నీ కఠినపరుచుకొని దేవుడు ఎన్నిసార్లు మేలు చేసినా కానీ ఇజ్రాయేలీల యొక్క పెద్దలు ఇజ్రాయేలీలు మాత్రము దేవుని యొక్క మాటలన్నింటినీ కూడా తిరస్కరించి వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు. ప్రియ దేవుని పిల్లారా, అందుకని అనేక మంది ప్రవక్తలను పంపించినా కానీ ఆ ప్రవక్తల మాట కూడా వారు వినకుండా వారు పితరులు దేవుని మీద తిరుగుబాటు చేశారు. కనుక దేవుని యొక్క శిక్ష అనేక సార్లు వచ్చింది. ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ అదే విషయం చెప్తున్నాడు. వారును వారి పితరులను నా మీద తిరుగుబాటు చేసిన వారు అని తండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారా తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లారా, ఆ యొక్క వారి యొక్క పితరులు వారి యొక్క పెద్దలందరూ కూడా చిన్న పిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా దేవుని మీద తిరుగుబాటు చేసి లోకానుసారంగా జీవించి దేవుడు ఎన్నిసార్లు మేలు చేసినా కానీ అవన్నీ కూడా మర్చిపోయి వారు దేవుని మీదనే తిరుగుబాటు చేసి ఆ యొక్క విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినుకుంటూ విగ్రహాలకు అర్పించుకుంటూ వారి యొక్క దేహాలను వారి యొక్క మనసు యొక్క ఇష్టం చొప్పునను వారి యొక్క హృదయం యొక్క ఇష్టం చొప్పునను లోకానుసారంగా జీవించి దేవునికి ఆ నేటి వరకు కూడా వారికి దేవునికి కోపం వచ్చే విధంగా చేశారు. ప్రియ దేవుని పిల్లరా, అందుకని నా మీద వారు తిరుగుబాటు చేశారు, అనేక సార్లు తిరుగుబాటు చేశారు అనేది దేవుడు తెలియజేస్తా ఉన్నారు. వారు పాపం చేశారు, నాకు వ్యతిరేకంగా వారు పాపం చేశారని దేవుడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు.
ప్రవక్తల ద్వారా. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు నేను కూడా మనం దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించక యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఉండి కూడా లోకానుసారంగా జీవించి లోకంలో ఉన్న పాపముని అంటిపెట్టుకొని మనం ఉన్నామా? అట్లా ఆ విధంగా ఉన్నట్టయితుంటే, ఆ విధంగా జీవించినట్టయితుంటే దేవుని మీద తిరుగుబాటు చేసిన వారం అవుతాం. ప్రియ దేవుని పిల్లరా, ఈ దినమే ఈ వాక్యం వినపడగానే ఇజ్రాయేలీలు చేసిన పాపం మనం కూడా చేయకుండా, ఇజ్రాయేలీల పెద్దలు ఇజ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడిచ్చే గొప్ప మహిమను, ఆ యొక్క గొప్పతనాన్ని తీసుకోకుండా దేవుడు చేసే మేళ్ళన్నీ కూడా అనుభవించి దేవుని మీదనే తిరుగుబాటు చేస్తున్నామా? తస్మాస్ జాగ్రత్త. దేవుని యొక్క కోపం వస్తే చాలా భయంకరుడు దేవుడు. మనకు శిక్ష వేస్తే దాని నుంచి తప్పించేవాడు ఎవడు ఉండడు. నరులు తప్పు చేస్తే ఎవడైనా క్షమించగలుగుతాడు, కానీ దేవుని ఎదుట తప్పు చేస్తే దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోడు. తగిన శిక్ష తగిన కాలమందు దేవుడు ఇస్తాడు. ఒకానొక సమయంలో దావీదు పాపం చేస్తే దావీదు యొక్క కుటుంబం మీదను ఆ రాజ్యం మీదకి కూడా వచ్చింది కదా ప్రియా దేవుని పిల్లారా. మనము పాపానికి వచ్చే శిక్ష ఏంటిదంటే మరణం, ఆత్మీయ మరణం వస్తుంది ప్రియ దేవుని పిల్లారా. కానీ అందుకని మనము మన యొక్క జీవితాలను మనం ఎప్పటికప్పుడు మన యొక్క విశ్వాసాన్ని, మన పవిత్రతను ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనం విశ్వాసం గలవారో లేదో మనల్ని మనం పరీక్షించుకుంటూ ముందడుగు వేసినట్టయితే ఉంటే దేవుడు మనల్ని క్షమించి మనకు కావలసిన అనే మంచి ఆ యొక్క దినాలన్నింటినీ కూడా మంచి దినాలుగా మనకు మేలు చేయడానికి దేవుడు అభయహాస్తం ఇస్తాడు. ప్రియ దేవుని పిల్లలు, తన కుడి చేయి మన మీద పెడతాడు. కనుక మనము దేవుని యొక్క ఆశీర్వాదానికి లోనవుతాం. లేకుంటే మన ఇష్టానుసారంగా నడిచి దేవునికి వ్యతిరేకంగా నడిచినట్టుంటే ఇజ్రాయేళ్లకు వచ్చిన శిక్ష మన మీదకి కూడా వస్తుంది అనేది బైబిల్ గ్రంథము. వారికి నష్టం, వారికి దేవుడు వారికి శిక్ష వేసి అలాంటి శిక్షలు మీకు కూడా వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా మంచి ప్రవర్తన కలిగి పరిశుద్ధత కలిగి జీవించమని మనకు కూడా బైబిల్ గ్రంథంలో అనేక మార్లు మనకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక మనం కూడా ఆ హెచ్చరికను మనము పరిశీలించి వాటి ప్రకార జీవించకుండా మన శరీరంలో పాపం ఉన్నదా, మన హృదయంలో పాపం ఉన్నదా కడుక్కునే ప్రయత్నం చేసి దేవునికి ఇష్టలుగా జీవించాలన్నది, దేవుని యొక్క కృపకు పాత్రులుగా కావాలన్నది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని పిల్లారా, ఇంకొక వచనాన్ని మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథం 30:9 వారు తిరగబడిన వారు, దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఏమని అంటే, వారు తిరుగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు. అక్కడ ఇజ్రాయేలీలలో ఎవరైతే ఉన్నారో వారు పెద్దలు కానీ పిల్లలు కానీ దేవునికి అవిధేయులుగా దేవుడు చేసిన మేలులన్నీ కూడా వారు మర్చిపోయి విగ్రహారాధన వైపు వెళ్ళి వారి ఇష్టానుసారమైన లోకానుసారమైన జీవించు దేవుని మీదనే తిరుగుబాటు చేస్తున్నారు. ప్రియ దేవుని పిల్లారా, వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండట్లేదు, తల్లిదండ్రులకు లోబడట్లేదు, దేవునికి లోబడట్లేదు, తల్లిదండ్రులకు కూడా లోబడట్లేదు. తండ్రులు చేసే పాపములు కుమారులు కూడా చేస్తూ ఉన్నారు. కుమారులు తండ్రులకు తల్లిదండ్రులకు ఎదిరించుకుంటూ పెద్దలంటే భయం లేకుండా, దేవుడంటే భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఏ విధంగానైతే జీవించారో వీరు కూడా ఆ విధంగానే జీవిస్తున్నారు. తన పేరు పెట్టబడిన ఆ జనమే దేవునికి వ్యతిరేకంగా దేవుని మీద తిరుగుబాటు చేయడం ద్వారా అనేక మార్లు వారికి కూడా దేవుని యొక్క శిక్ష వచ్చింది. అయినా కానీ వారు లోబడనొల్లని ప్రజలుగా తయారయ్యారు. ప్రియ దేవుని పిల్లారా, మనం కూడా ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని గమనించి వారిలాగా మనం కూడా చేయకుండా దేవునికి మన యొక్క హృదయాన్ని ఇచ్చి, మన మనసునిచ్చి, మన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చినట్టయితే ఉంటే దేవుడు మన హృదయంలో ఉండి మనల్ని పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని కుమారులుగా మనం స్వీకరించడానికి దేవుడు అభయహాస్తం ఇస్తూ ఉన్నాడు. కనుక మనం ఈ యొక్క వాక్యంలోని మాధుర్యాన్ని నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొక వచనాన్ని మనము నేర్చుకుందాం. మత్తయి రాసిన సువార్త 13:38 ఏమని అంటా ఉన్నాడంటే, ఇక్కడ పొలము అనే ఒక మాట వచ్చింది. పొలము అంటే లోకము, మంచి విత్తనము రాజ్య సంబంధులు, గురువులు అంటే దుష్టి సంబంధులు అనేక 3 మాటలు వచ్చాయి. ప్రియ దేవుని పిల్లరా, మత్తయి రాసిన సువార్త 13:38 పొలము అంటే లోకము, విత్తనము మంచి విత్తనం అంటే రాజ్య సంబంధులు, గురువులు అంటే దుష్టి సంబంధులు. ఈ ప్రపంచమంతా కూడా పొలంతో పోల్చబడింది. విత్తనము దేవుని యొక్క రాజ్యంతో
దేవుని యొక్క రాజ్యంలో ఉన్న పౌరులతో పోల్చబడింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ పొలములో ఏమున్నాయంటే కొన్ని కలుపు మొక్కలు మొలిచాయి. అవి సాతాను సంబంధులు. అందుకని దేవుడు ఒక తోట వేశాడు. ఆ తోట లోపల మంచి విత్తనాలు జల్లాడు తన కుమారుడు. కానీ ఆ యొక్క మంచి విత్తనాల వైపే రెండవ రోజు చూసేసరికి ఆ యొక్క గురుగులు ఉన్నాయి. ఆ గురుగులను కోసేయాలనా అని తన పనివాళ్ళు వచ్చి చెప్పినప్పుడు, కోసివేయద్దు, కొంతకాలం ఆపు, అవి ఇవి పెరగని. అవి పెరిగిన తర్వాత ఆ మంచి వాటితో సహా ఆ యొక్క గురుగులను కూడా కోసేసి మంచి వాటిని మనం పక్కకేసి ఆ గురుగులన్నింటినీ తీసేసి కాల్చివేద్దాం. అప్పుడు మంచి విత్తనాలు మంచి విత్తనాలు మనం యొక్క గుమ్ములలో పోసుకున్నట్టయితే ఉంటే మనకు ఆహారానికి ఉపయోగపడతాయి. ఆ యొక్క గురుగులు ఏమైతే ఉన్నాయో అవి కాల్చివేయబడతాయి. అందుకని మనకు పరలోక రాజ్యానికి నరకానికి సంబంధం అనే విషయాన్ని ఇక్కడ ఈ యొక్క వాక్యంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియా దేవుని పిల్లారా, మనం గురుగులుగా ఉండకుండా మంచి బలమైన మంచి విత్తనాలుగా మనం జీవించినట్టయితే ఉంటే, నేను ద్రాక్షవల్లిని, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అని 15వ అధ్యాయం యోహాను సువార్తలో చెప్పిన మాట ప్రకారంగా క్రీస్తుకు సంబంధులు ఎవరైతే ఉన్నారో వారు మంచి విత్తనాలు. లేకుంటే సాతాను సంబంధులు ఎవరైతే ఉన్నారో వారు శరీర సంబంధులు, వారు ఈలోక సంబంధులు. దేవునికి లోబడని వాళ్ళను గురుగులు. వాళ్ళు దేవునికి లోబడని ప్రజలు గురుగులతో సమానం. వారు పనికి మాలిన వాళ్ళు, వారు దుష్టులు, వారు ఈలోక సంబంధులు, శరీరానుసారులు. కనుక ఆ దుష్టుని సంబంధులుగా ఉండకుండా మనము ఎలాగూ క్రీస్తులోనికి బాప్తిసం తీసుకొని క్రీస్తులోనికి వచ్చాం కనుక క్రీస్తు యొక్క మార్గాన్ని మనం అనుసరించి నడిచినట్టయితే ఉంటే క్రీస్తు సహోదరులుగా, దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించడమే కాకుండా పరలోక రాజ్యంలో కూడా మనకు అవకాశం ఉంటుందని ఈ వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ ప్రపంచం మొత్తం కూడా ఆ యొక్క పొలంతో పోల్చబడింది. విత్తనమేమో దేవుని రాజ్యంతో పోల్చబడింది. అందుకని కలుపు మొక్కలు సాతాను సంబంధులు అనేక దీని విషయంలో మనం నేర్చుకున్నాం. ఈ రోజున ఫిలిప్పీ పత్రిక మరొక మాటను మనం నేర్చుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, క్రీస్తు శిలువ పట్ల శత్రుత్వంతో కొంతమంది బ్రతుకుతున్నారు. క్రీస్తు శిలువ పట్ల శత్రుత్వంతో బ్రతుకుతున్నారు కొంతమంది విశ్వాసులు. ప్రియా దేవుని పిల్లారా, క్రీస్తు శిలువను అవమానపరుస్తున్నారు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసిన తర్వాత దేవుని యొక్క దివ్యవాక్యమును, రాబో యుగ సంబంధమైన వరమును రుచి చూసిన వారు, మళ్ళీ తప్పిపోయిన వారు దేవుని కుమారుని మరల సిలువ వేయచు బాహటంగా ఆయనను అవమానపరుచుతున్నారనేది హెబ్రీ గ్రంథంలో మనకు తెలియజేశాడు. ప్రియ దేవుని పిల్లరా, అందుకని ఒకసారి మనము పాపలోకములో జీవించిన మనము, లోకానుసారంగా జీవించిన మనము క్రీస్తు యొక్క మాట విని మన యొక్క పాపములన్నీ కూడా క్రీస్తు ఎదుట ఒప్పుకొని తండ్రి అయిన దేవునికి కుమారులుగా బాప్తిసం ద్వారా రక్షణలోకి వచ్చి నిరీక్షణ కలిగిన ఆ పట్టణం గురించి ఎదురు చూస్తున్న మనము మళ్ళీ లోకంలో కలిసిపోకుండా ఉన్నట్టయితే ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదము మనకు పరలోక సంబంధమైన ప్రతి ఈవి మన మీద ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, ఆ విధంగా ఉండకుండా కొంతమంది క్రీస్తు యొక్క శిలువకు శత్రుత్వంతో బ్రతుకుతున్నారు. అలాంటి బ్రతుకు సరైనది కాదు అనేది మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా శరీరం యొక్కయో మనస్సు యొక్కయో కోరికలను నెరవేర్చుకుంటున్నారు కొంతమంది. ఇది వరకు అలాంటి జీవితమే జీవించారు. ఇప్పుడు అవన్నీ కూడా మానేసి క్రీస్తులోనికి వచ్చిన మనం అందరం కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నట్టయితే ఉంటే మనం దేవుని యొక్క మెప్పును పొందిన వారం అవుతాం. ప్రియ దేవుని పిల్లారా, ఇదివరకు మనం లోకంలో జీవించాం, లోకానుసారంగా జీవించాం, శరీరానుసారంగా మన మనసులో మన మనస్సుకు ఏదైతే చెప్పిందో దాని ప్రకారం చేశాం. కానీ మనకు ఆధిపత్యంగా, అధికారిగా, మనకు శిరస్సుగా, మనకు నాయకుడిగా, మనకు అధిపతిగా, మనల్ని సరిచేసేవాడిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడలకు వచ్చాం. కాబట్టి మనం క్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా మనం జీవించినట్టయితే ఉంటే దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించి మనము పరలోక సంబంధమైన ప్రతి ఈవి వరమును మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా,
పరలోక సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఏదో ఒకనాడు ఈ యొక్క దేహాన్ని యొక్క ఆత్మ విడిచిపెట్టిన తర్వాత మనం రెండవసారి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్పుకుందాం ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మన యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సామెతలు రాసిన గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనంలో ఏమని ఉందంటే, భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గం నా నడవకము. అంటే భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో, అంటే దేవుని యొక్క అడుగుజాడలను నడుస్తామని బాప్తిసం తీసుకొని క్రీస్తులోనికి వచ్చిన సంఘంలోనికి వచ్చిన వారందరూ కూడా యాక్చువల్గా మొదట సరిగ్గానే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. ఏదో విషయంలో మరి తర్వాత కొంతకాలానికి లోకంలో కలిసిపోతూ ఉన్నారు. వారందరూ కూడా నామకార్థ క్రైస్తవులుగా మారుతున్నారు. ప్రియ దేవుని పిల్లలు, అలాంటి వారిని ఏమంటున్నారు అంటే భక్తిహీనులు అంటా ఉన్నారు. వారి మార్గంలో నడవద్దు, వారి మార్గంలో చేరొద్దు, దుష్టుని మార్గంలో నడవద్దు అనేది. దుష్టుడు అంటే ఎవరంటే శరీర సంబంధి. ఇందాక చూసాం కదా, గురువులు దుష్టుని యొక్క సంబంధి. కనుక మనము లోకానుసారంగా జీవించకుండా, లోకాన్ని దాని యొక్క ఆశలను మనము సిలువ వేశాం కనుక మనం లోకానుసారంగా జీవించకుండా క్రీస్తు మార్గంలో జీవించినట్టేదంటే దేవుని మొక్కు పొందడానికి మనకు అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, ఈ లోకంలో అనేకమైన పాపం ఉన్నది. పాపాన్ని అంటించుకోవద్దు. ఇంత లోకంలో ఇంత పాపం ఉన్నా కానీ యేసుక్రీస్తు ప్రభు పాపాన్ని అంటించుకోకుండా పాపులను ప్రేమించాడు కానీ ఆ యొక్క పాపాన్ని ద్వేషించాడు. ప్రియ దేవుని పిల్లలు, మనము పాపులను ప్రేమించాలి. వారికి కొంతమందినైనా మనం అగ్నిలో నుంచి కొంతమందినైనా లాగి సువార్త ద్వారా మనం కూడా దేవునికి పిల్లలుగా, క్రీస్తుకు సహోదరులుగా మనం అనేక మందిని మార్చి మనం అగ్నిలో నుంచి కొంతమందిని అయితే లాగినట్టయితే ఉంటే మనకు దేవుడు కిరీటం దయచేస్తాడు మనకు పరలోక రాజ్యంలో. కనుక అట్టే అవకాశము మనం ఈ దేహంలో ఉన్నప్పుడే, ఆత్మ ఆరిపోక ముందుకి ఆత్మ మన దేహంలో ఉన్నప్పుడే మన జీవితాలను సరి చేసుకొని దుష్టుల మార్గంలో నడవకుండా అపహాసకులు కూర్చుండగా నిత్యం దేవుని యొక్క ధర్మశాస్త్రమందు ఆనందించే వారిగా ఉంటే ఎంత బాగుంటుంది. ప్రియ దేవుని పిల్లారా, ఒక మాట ఏమని చెప్తున్నాడంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. ఒకడు చెడ్డవాడై ఉంటే వానితో స్నేహితం చేస్తే వీనికి కూడా అదే చెడు అలవాట్లు వస్తాయి. ఒక 6 నెలలు ఒక వ్యక్తితో స్నేహితం చేస్తే వాడు వీడైతాడంట, వీడు వాడైతాడంట. కనుక మనం మంచి వ్యక్తితో స్నేహితం చేద్దాం, మంచి అలవాట్లు నేర్చుకుందాం. మంచివారు ఎవరు అని అంటే క్రీస్తు సంబంధులు, క్రీస్తు అడుగుజాడల్లో నడిచేవారు, క్రీస్తు సంబంధులు. గురువులు కాదు, మంచి విత్తనాలుగా మనం మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 12వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడంటే, నీకు ఇచ్చుచున్న దేశంలో పనికి మాలిన ప్రజలు ఉంటారు. వారు చెప్పినట్టు నువ్వు బ్రతకొద్దు, వారి విగ్రహాలకు మొక్కొద్దు, వారి యొక్క బలిపీఠాల దగ్గరికి మీరు వెళ్ళొద్దు, వారు అర్పించే బలులు, వారి అర్పించిన బలుల దగ్గర ఉండే పదార్థాలను మీరు తినొద్దు, వారితో సాంగత్యం చేయొద్దు, వారితో స్నేహితం చేయొద్దు, వారిని మీరు దగ్గరికి కూడా రానియద్దు, వారిని దూరపరచాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి కనాన్ దేశంలోనికి వాడు నడిపించిన తర్వాత వారు వెళ్ళే ముందు దేవుడు వారికి ఖచ్చితంగా వారికి ఒక హితోపదేశం చేస్తూ ఉన్నారు. వారు దుర్మార్గులు, వారు దుష్టులు, వారు లోక సంబంధులు, వారు శరీరానుసారులు, వారు లోకము దాని యొక్క ఇచ్చలతో బ్రతుకుతారు, వారు విగ్రహారాధికులు, వారు బొమ్మలను పూజ చేస్తారు, వారు ఆకాశ నక్షత్రాలను పూజిస్తారు. అనేకమైన కోట్ల దేవతలు ఉన్నారు వాళ్ళకు. వారికి ఆ దేవతల ముందట, ఆ రాళ్ళ ముందట, ఆ కర్రతో తయారు చేసిన విగ్రహాల ముందట, ఆ యొక్క రాయితో తయారు చేసిన విగ్రహాల ముందట వారు నమస్కారం చేసి, వాటిలో ప్రాణం లేకున్నా, వాటిలో జీవం లేకున్నా, అవి కదలకున్నా, అవి ఒక చోట నిలబడి ఉన్నా, చలనం లేకున్నా వాటినే వారికి ఏదో మేలు చేస్తాయని వారు దానికి పూజ చేస్తారు. మీరు అలాంటివి చేయొద్దు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుడు గొప్పవాడు, సర్వ సృష్టికర్త. దేవునికి రావాల్సిన మహిమను దయ్యాలకి ఇవ్వద్దు, విగ్రహాలకి ఇవ్వద్దు అనేది వారి మాట మీరు వినొద్దు. వారి యొక్క ఇష్టానుసారంగా మీరు నడవద్దు, వారితో సహవాసం చేయొద్దు, వారితో సాంగత్యం చేయొద్దు, వారితో చెలిమి చేయొద్దు అని ఖచ్చితంగా దేవుడు యొక్క ఇజ్రాయేల్కి తెలియజేశాడు. ప్రియ దేవుని పిల్లారా, అయినా కూడా అనేక మార్లు వాళ్ళు పాపాలు చేసుకుంటూనే దేవునికి వ్యతిరేకంగా రావడం ద్వారా వారందరినీ కూడా ఒకానొక సమయంలో వారిని చెరలోకి పంపించారు.
ఆ యొక్క ఇజ్రాయేలీలు 12 గోత్రాలలో 10 గోత్రాల ప్రజలను అశ్షూరులకు అప్పచెప్పాడు. ప్రియ దేవుని పిల్లారా, దేవుని యొక్క మాట వినకుండా వారి యొక్క దేవతారాధన చేయడం ద్వారా దేవునికి కోపం వచ్చి ఆ యొక్క 10 గోత్రాలను ఇజ్రాయేళ్లకు అప్పచెప్పాడు. 2 గోత్రాల ప్రజలను, ఆ బెన్యామీనులను, యూదులను మాత్రము ఆ యొక్క నెబుకద్నెజరుకు బబులోను రాజుకు అప్పచెప్పాడు. ప్రియ దేవుని పిల్లారా, 70 సంవత్సరాలలో వారు దాసత్వంలోనికి వెళ్ళారు. అశ్షూరీయుల చేతికి వెళ్ళిన ఆ యొక్క 10 జాతుల ప్రజలైతే తిరిగి రాలేదు. ప్రియ దేవుని పిల్లారా, ఇగో ఇలాంటి దేవుడి కోపం ఎట్లా ఉంటుందంటే, భయంకరుడు దేవుడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే, నువ్వు మంచిగా ఉంటే నీకు అంతకంటే డబుల్ మేలు చేస్తాడు. నీకు మేలు చేసి నువ్వు బతికినంత కాలం నీకు నెమ్మదికి కలిగజేస్తాడు. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా దేవుని లోపలికి వచ్చి మన లోకంలో కలిసిపోతే మాత్రం దేవుని యొక్క శాపం మాత్రం ఖచ్చితంగా నీ మీదకి, నీ పిల్లల మీదకి ఎవరైనా పర్వాలేదు. ఎవరిని వదిలిపెట్టాడు. లాస్ట్కి దావీదు పాపం చేస్తే దావీదు కూడా వదిలిపెట్టలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత మంచి భక్తులైనా కానీ దేవునికి వ్యతిరేకంగా నడిస్తే దేవుడు ఒట్టిగా వదిలిపెట్టాడు, క్షమించాడు. ఎందుకంటే పాపమని తెలిసి కూడా పాపం చేస్తే దేవుడు క్షమించడానికి ఆయన అస్సలు ఒప్పుకోడు. ప్రియ దేవుని పిల్లారా, అందుకని పాపాన్ని అంటించుకోకుండా పరిశుద్ధత వైపు నడిచినట్టయితే ఉంటే దేవుని యొక్క కృపను పొందడానికి మనకు అవకాశం ఉంటుంది అనేది ఈ బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 13 నుంచి 39 వచనాలలో కొన్ని మాటలను మనం పరిశీలన చేద్దాం. కొన్ని వచనాలను మనం పరిశీలన చేద్దాం. ఏమని అంటున్నాడంటే 13వ వచనంలో, 23వ అధ్యాయం 13వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయిదురు అంటున్నాడు. శాస్త్రులు అంటే ఎవరు అంటే, ధర్మశాస్త్రాన్ని కొన్ని పుస్తకాలుగా రాసేవారు, అంటే డూప్లికేట్గా తయారు చేసేవాళ్ళు. ఒక పుస్తకాన్ని 2 పుస్తకాలుగా, 2ను 3గా అనేకమైన పుస్తకాలుగా రాసి అందరికీ అందుబాటులో తెచ్చేవాళ్ళు శాస్త్రులు. ఎంతో జ్ఞానం ఉంటుంది ప్రియ దేవుని పిల్లారా. అయినా కానీ వారు అంధులుగా, వారు దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నారు. వారి గురించి ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు అంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అంటే వేషధారులు అని శాస్త్రులను పిలుస్తున్నాడు ఆయన. వేషధారులు అంటే వాళ్ళు ఇతరులకు బోధిస్తారు కానీ వాటి ప్రకారంగా జీవించరు. అది వాళ్ళని వేషధారులు, వారు చెప్తారు కానీ చెయ్యరు. వారు ఈనాడున్న కాపర్లు కూడా ఆ యొక్క స్టేజ్ల మీదకి వెళ్ళి, ఆ పులిపిట్ దగ్గరికి వెళ్ళి ఎన్నో నీతి మాటలు చెప్తారు కానీ వారి జీవితంలో అవన్నీ నెరవేర్చరు. ప్రియ దేవుని పిల్లారా, వారు వ్యభిచరించొద్దు అని చెప్తారు. వారు ఏదో ఒక విషయంలో వారు ఆ యొక్క హృదయమందు పాపము చేస్తూనే ఉంటారు ఏదో ఒక విషయంలో. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, ఒకరిని మోహం చూపుతో చూసిన ఎడల నువ్వు అప్పుడే ఆ యొక్క నీ హృదయమందు పాపం చేసిన వాడు అవుదు అని చెప్తారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా. ఈనాడు ఆ విధంగానే జరుగుతుంది ప్రియ దేవుని పిల్లారా. కొంతమంది అయితే చెప్తారు కానీ చెయ్యరు. వారి హృదయమందు పాపం చేసుకుంటూనే ఉంటారు. వారు చెప్తారు కానీ వారైతే వారి జీవితంలో అలవరుచుకోరు. కొంతమంది ఈనాడు క్రైస్తవుల మీద కూడా అనేకమైన అభియోగాలు తయారవుతున్నాయి. వారు నిప్పులేందే పొగరాదు కదా ప్రియ దేవుని పిల్లారా. మీ వల్లనే కదా నా నామం అన్యజనులు ఎదుట దూషించబడుతున్నదని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా. అందుకని ఈనాడు కాపర్లు, యాజకులు, హితోపదేశకులు, ఉపదేశకులు ఎవరైతే ఉన్నారో, లేక పరిచారకులు ఎవరైతే ఉన్నారో, సంఘ క్షేమాభివృద్ధి కోసము దేవుడు ఆ యొక్క సంఘాలలో వర్గాలను ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా సంఘాన్ని అభివృద్ధి చేయాలని, సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయాలని, అనేకమైన సంఘాలను స్థాపించాలని దేవుడు తన యొక్క పిల్లలను ప్రేరేపించినప్పుడు వారందరూ వచ్చి అక్కడక్కడ సంఘాలు పెట్టి కొంతకాలమైన తర్వాత వారు వేషధారుల వల్లే మారుతున్నారు. అలాంటిది దేవుడు తప్పు మోపుతా ఉన్నాడు మన మీద. అలాంటి పనులు చేయొద్దు అనేది దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాట ఏంటిదంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా అని బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంటే వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు. అలాంటి వారుగా ఉండొద్దు అనేది మనకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయిదురు అంటా ఉన్నారు. అంటే దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని వెతికే వారందరూ కూడా పరలోక రాజ్యంలో సభ్యులుగా ఉంటారు. ప్రియ దేవుని పిల్లారా, ఈ యొక్క వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులు, సదుకాయులు, ఈ ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వారు అనేకమైన విషయాలు, వారికి బైబిల్ మొత్తం తెలుసు, వారికి ధర్మశాస్త్రం అంతా తెలుసు. కానీ వారు వీళ్ళకి హితోపదేశం చేస్తారు, ఈ విధంగా బ్రతకమని చెప్తారు. కానీ వారైతే లోకానుసారంగానే శరీర ఇచ్చ ప్రకారంగా, మనసు యొక్క ఇచ్చ ప్రకారంగా
హృదయం యొక్క ఇష్టం చొప్పునే బ్రతుకుతూ దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నారు ప్రియ దేవుని పిల్లరా వాళ్ళు ఆ టైంలో. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని ఖండిస్తున్నాడు, వారికి బుద్ధి చెప్తా ఉన్నాడు. అయినా కానీ వారు సరిగాక లాస్ట్కి చివరికి యేసుక్రీస్తు ప్రభునే కొరడాలతో కొట్టించి ఆయన శిలువ మానపై ఎక్కేటట్టుగా రోమిల చేత సిలువ వేయించారు ప్రియ దేవుని పిల్లారా. అందుకని నీతికి అవినీతికి పొత్తెక్కడ అనేది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని నీతిని అంటు పెట్టుకొని దేవుని యొక్క రాజ్యాన్ని అంటు పెట్టుకొని ఎవరైతే జీవిస్తారో వారు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలో పౌరులుగా ఉంటారనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, వారు ఇక్కడ విషయం ఏంటిదంటే మత్తయి 23వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న మాటలను కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఏమని చెప్తున్నాడంటే, ఒకరిని వాని మతంలోకి చేర్చుకోవడానికి భూమిని సముద్రాన్ని చుట్టి వస్తారు అనే ఒక మాటను అక్కడ రాసి పెట్టాడు పరిశుద్ధాత్ముడు. ఒకరిని వారి మతంలో చేర్చుకోవడానికి అంటే వారు మత ప్రచారం చేస్తున్నారు. యూదయ మతం అనేది ఒకటి ఉంది. అదంతా కూడా ఎట్లున్నదంటే యూద మతం ఏంటిదంటే యెహోవాను ఆరాధించేది. కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడు, ఆ యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకంలోనికి పంపించి ఆయన ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలని దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకుండా వారిదే ఒక మతం అనుకొని మాదే గొప్ప దేవుడని, మాదే గొప్ప గ్రంథమని, మేమే పరిశుద్ధులమని అనేక మందిని చులకనగా చేసి వారు విర్రవీగుచు గర్వంగా ఉంటూ యేసుక్రీస్తు ప్రభును నమ్మిన వారందరినీ కూడా హేళన చేస్తూ వారి ఇష్టానుసారమైన నడిచి లోకానుసారంగా జీవించుచున్న ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు అనే మాటను చెప్తా ఉన్నారు. మీరు సముద్రాన్ని భూమిని చుట్టి వస్తారు. ఒకవేళ వాడు మీ మతంలోనికి ఒకవేళ వచ్చినట్టయితే ఉంటే వాడిని రెండంతల నరకప్రాయంగా చేస్తారు అనేది యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు ప్రియ దేవుని పిల్లారా. ఇంకొక వచనాన్ని మనం దాన్ని నేర్చుకుందాం. 13వ అధ్యాయము 23వ వచనాన్ని నేర్చుకుందాం. న్యాయాన్ని కనికరాన్ని విడిచిపెట్టితిరి. న్యాయం అనేది లేదు, కనికరం అనేది లేదు, జాలి అనేది లేదు, దయాని లేదు, ప్రేమ అనేది లేదు. కఠినులుగా మారి ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటున్నారు. వారికి చందాల పేరు మీద, దశమ భాగాల పేరు మీద, అనేకమైన ప్రతిష్టార్పణల పేరు మీద బలుల పేరు మీద అనేకమైన దోపిడీలు చేస్తూ ఉన్నారు ప్రియ దేవుని పిల్లలు. ఆనాడున్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు అనేక విధాలుగా ప్రజలను దోచుకుంటున్నారు. ఒకానొక సమయంలో రోమపట్నము వారి మీద ట్యాక్స్లు వేసి అనేక విధాలుగా దోచుకుంటుంటే ఆనాడు ఆ యొక్క యెరూషలేము దేవాలయం ఏదైతే బంగారు దేవాలయం హేరోదు రాజు కట్టించిన 46 సంవత్సరాలు కట్టించిన ఆ దేవాలయంలో పనిచేసే ఆ సద్దుకాయులు, ఆ పరిసయ్యులు, ఆ యాజకులు, ప్రధాన యాజకులు కూడా అనేక విధాలుగా పండుగల పేరు మీద అనేక విధాలుగా ఆ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి వారిని బలహీనులుగా వారు ఆర్థికంగా కూడా కుంగజేస్తున్నారు. వారు ఎవరిని కూడా అభివృద్ధిని కానివ్వట్లేదు ప్రియ దేవుని పిల్లరా. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి మీద తిరుగుబాటు చేశాడు. ఒక విప్లవాన్నే తీసుకొని వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. వారి మీద తిరుగుబాటు చేసి దేవుని యొక్క నీతి ఏంటిదో, దేవుని యొక్క రాజ్యం ఏంటిదో వారికి తెలియజేశారు. దేవుడు కోరుకున్న విషయం ఏంటిదో, దేవుడు ఏ విధంగా బ్రతకమన్నాడో దేవుని యొక్క విషయాలన్నీ కూడా క్లుప్తంగా ఎంత తెలియజేసినా కానీ ఆయన చంపుదామనే ప్రయత్నం చేశారు ప్రియ దేవుని పిల్లరా. అలాంటి పరిస్థితులలో ఆ రోజులలో యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా నీతిగా బ్రతికాడో మనం చూసాం కదా. ఈనాడు మనం కూడా అలాంటి ఒక నీతి కనికరాన్ని కలిగి మనం ఈ లోకంలో జీవించినట్టుంటే దేవుడు ఖచ్చితంగా వారికి ఇచ్చే శిక్ష మనకి ఇవ్వకుండా మనల్ని మేలులతో మన యొక్క హృదయాన్ని నింపుతాడనే విషయాన్ని ఈ యొక్క గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. 24వ వచనము 13వ అధ్యాయం 24వ వచనము మత్తయి రాసిన సువార్తలో, దోమ లేకుండా వడకట్టి ఒంటెని మింగువారు మీరే అని అంటా ఉన్నారు. అంటే ఒక నీళ్ళల్లో ఏ విధంగానైతే మనం మురికి నీళ్ళను మనం ఏ విధంగా జల్లెడేసి మనము వడకట్టితే ఏ విధంగానైతే కింద నుంచి వచ్చే నీళ్ళు ఏమైతే ఉన్నాయో అవి పరిశుభ్రంగా ఏ నలకలు లేకుండా ఏ పురుగులు దోమలు లేకుండా వస్తాయి కదా ప్రియ దేవుని పిల్లారా. అలాంటి నీళ్ళను వడకట్టి దోమ లేకుండా వడకట్టి ఒంటను మింగువారు అంటా ఉన్నాడు అక్కడ. అంటే వారు చెప్పుదురే కానీ చెయ్యరు. వారు ఈ విధంగా చేయమని చెప్తారు కానీ వారు చెయ్యరు. అంటే
ఆ దోమ లేకుండా ఏమి లేకుండా పరిశుభ్రంగా వడకడతారు. కానీ ఆ యొక్క వచ్చిన ఆ డబ్బంతా కూడా వారి యొక్క జలసాలకు, వారి యొక్క ఇష్టానుసారంగా, వారి యొక్క హృదయంలో వచ్చే ఇష్టానుసారంగా పండుగల పేరు మీద అనేకమైన గొప్ప గొప్ప డెకరేషన్లు చేసి ఆ యొక్క సమాధులకు కర్రలేసి ఆ యొక్క ఊరి వాడల మొత్తం కూడా లైట్లు దీపాలు పెట్టి ఎంతో పండుగ చేసి ప్రజలను ఆర్థికంగా చితికేటట్టు చేస్తున్నారు. ప్రియ దేవుని పిల్లరా, వారందరి మీద యేసుక్రీస్తు ప్రభు తిరుగుబాటు చేశాడు ఆ రోజులలో. అందుకని 26వ వచనం కూడా మనం ఒకసారి నేర్చుకుందాం. గిన్నె బయట శుభ్రం చేస్తారు. ఎవరు? సద్దుకాయలు కానీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, ప్రధాన యాజకులు కానీ, అప్పుడున్న ధర్మశాస్త్రాన్ని బోధించే శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ గిన్నె బయట శుభ్రం చేస్తారు, కానీ లోపల మురికి ఉంటుంది అనే విషయాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు చాలా ఖరాఖండిగా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే గిన్నె బయట కడుగుతారు కానీ లోపల మాత్రం మురికే ఉంటుంది, అంటే శుభ్రంగా కడగరు అని అర్థం. ఇక్కడ విషయం ఏంటిదంటే వారి యొక్క హృదయం చూడడానికి వారు తెల్లటి బట్టలు వేసుకుంటారు, కానీ లోపలంతా కల్మషమే. రాజకీయ నాయకులు చూశారు కదా, ఎంత తెల్లటి బట్టలు వేస్తారు, కానీ వారి యొక్క హృదయంలో ఉన్నంత అనేకమైన మర్డర్లు, అనేకమైన దోపిడులు, అనేకమైన దొంగతనాలు, అనేకమైన ఒక వ్యక్తిని చంపించడం కానీ, ఒక వ్యక్తిని దోచుకోవడం కానీ, ఒక వ్యక్తి యొక్క ఆస్తులను తీసుకోవడం కానీ, బలవంతంగా ఒకరిని సెంట్రల్ జైల్లో వేయడం కానీ, కేసులు పెట్టడం కానీ, వారికి ఇష్టం లేని అధికారులను ఆ పదవుల నుంచి తీసివేయడం కానీ, డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్లను నిలబడడం కానీ, అనేకమైన ప్రాజెక్టుల పేరు మీద ప్రజలను, గవర్నమెంట్ను దోసుకోవడం కానీ ఏ విధంగానైతే రాజకీయ నాయకులు చేస్తున్నారో అదేవిధంగా ఈయన అక్కడున్న పరిసయ్యులు, సదుకాయలు, శాస్త్రులు కూడా ఆ విధంగానే బయట గిన్నెను ఏ విధంగా అంటే ప్లేట్ను బయట కడిగినట్టు ఉంటారో లోపల మురికే ఉంటుంది. ప్రియ దేవుని పిల్లరా, కనుక వారి యొక్క హృదయం అనేది పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కల్మషంతో నిండి నిర్దోషంగా ఉండదు ప్రియ దేవుని పిల్లరా. కనుక అందుకని వారి యొక్క హృదయాలు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉన్నది, వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని ఈ ప్లేట్ ద్వారా, ఒక పల్లెం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, 29వ వచనము, 13వ అధ్యాయం 29వ వచనము, మత్తయి రాసిన సువార్తలో, మీరు ప్రవక్తల సమాధులను కట్టిస్తారు, వాటిని శృంగారిస్తారు అనేక విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రవక్తుల సమాధులను కట్టిస్తారంట. ప్రవక్తలను చంపి వారి యొక్క సమాధులకు కలర్లేసి, రంగులు పూసి, అనేకమైన హంగు ఆర్భాటలతో పండుగలు చేసుకుంటారు. ప్రియ దేవుని పిల్లరా, వారి యొక్క హృదయం అంతా కూడా అపవిత్రతోని కల్మషంతో నిండుకున్నది. ఏ విధంగానైతే సమాధి చూశారు కదా, సమాధి చూడడానికి రంగురంగులుగా డెకరేషన్లు చేసి ఒకరు ₹1,00,000, ఒకరు 2 లక్షలు, ఒకరు 50,000 చొప్పున ఆ సమాధులు కట్టిస్తారు, కానీ అది తొవ్వి లోపల చూస్తే మాత్రం లోపలంతా కూడా పురుగులమయం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, ఆ బాక్స్ తెరిస్తే మాత్రం లోపలంతా దుర్వాసన, అసలు ఆ వాసన కూడా పీల్చుకోలేం. అలాంటి వ్యక్తిత్వం కలిగిన ప్రజలు, వారు దుర్మార్గులు. వారు లోపల బయట చూడడానికి అందంగా కనబడతారు, కానీ లోపల హృదయం అంతా కూడా అపవిత్రతతో నిండుకున్నది అనేది దేవుడు యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, 35వ వచనంలో ఉన్న మాటని కూడా మనం నేర్చుకుందాం. 13వ అధ్యాయం 35వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద చింతింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చును అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఆ యొక్క ఆది కాలంలోనే ఆ యొక్క కయీను హేబెల్ని చంపాడు. హేబెల్ యొక్క రక్తము భూమిలోనికి వచ్చి భూమి పీల్చుకొని భూమిలో నుంచి ఆయన యొక్క రక్తము దేవునికి మొరపెడితే ఆ యొక్క మొరపెట్టిన ఆ యొక్క నీతిమంతుడైన రక్తము దేవునికి మొరపెట్టడం ద్వారా దేవుడు ఆ యొక్క కయీనుకి శిక్ష వేశాడు. ప్రియ దేవుని పిల్లరా, అలాగే ఆ యొక్క హేబెల్ రక్తం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ బరకీయ కుమారుడైన జకర్యా రక్తం వరకు కూడా భూమి మీదకి చిందించారు. ఈ దుర్మార్గులైన, ఈ యొక్క వేషధారులైన,
దేవుని యొక్క ప్రవక్తలుగా పిలువబడిన వారు కూడా లోక సంబంధంగా ఉన్నవారు, యాజకులుగా ఉన్నవారు, దేవునికి అయిష్టంగా, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆ పరిసయ్యులు కానీ, సద్దుకయ్యులు కానీ, ఎవరైతే శాస్త్రులు కానీ, అక్కడ ఉన్న యాజకులు కానీ దేవుని మీద తిరుగుబాటు చేసి ఆ యొక్క ఇజ్రాయేల్ జనాంగం యూదులందరూ కూడా కొంతమంది ఆ యొక్క దేవుడు పంపించిన ప్రవక్తలను చంపేశారు. వారి యొక్క రక్తం భూమికి పీల్చుకున్నది. ఖచ్చితంగా వారికి శిక్ష వస్తుంది అనేక విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు కరాఖండిగా తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లరా, నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఎట్లొస్తుంది? శాపంగా వస్తుంది. ప్రియ దేవుని పిల్లరా, ఇంకొక విషయాన్ని దాని కింద ఏమని రాస్తున్నాడంటే, ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నిశ్చయం అంటే ఖచ్చితంగా వస్తుంది వారికి శిక్ష అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా వారి మీదకి వచ్చింది. ఎప్పుడంటే క్రీస్తు శకం 70లో టైటస్ అనే యొక్క రాజు ఆ యొక్క యెరూషలేం ప్రాంతాన్ని మొత్తం కూడా ముట్టడించి 1,00,000 మంది సైన్యంతో ముట్టడించి ఆ ప్రదేశాన్ని మొత్తం కూడా ఆక్యుపైడ్ చేసుకొని లోపలికి వెళ్ళి బాణాలతోని, కత్తులతోని, గొడ్డలతోని నరికి దాదాపుగానైతే 12 లక్షల మందిని చంపేసినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. ప్రియ దేవుని పిల్లరా, ఆ యొక్క యెరూషలేం మొత్తం ప్రాంతం కూడా ఆ రక్తం మడుగులతోని దాదాపుగా అయితే మోకాల లోతు రక్తం పారినట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. ప్రియ దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువును ఏ విధంగానైతే వారి మీద శాపం పెట్టాడో ఆ శాపం నిజంగా ఆ యొక్క ప్రవక్తలను చంపినందుకు వారు యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెప్పాడో ఆ భూమి ఒలికించి ఆ యొక్క భూమిలో ఉన్న రక్తం దేవునికి సమర్పించుకోవడం ద్వారా, దేవునికి చెప్పడం ద్వారా వారి మీదకి శాపం వచ్చింది. ప్రియ దేవుని పిల్లారా, ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు శకం 70లో దాదాపుగానైతే 12 లక్షల మందిని ఆ యొక్క టైటస్ అనే యొక్క మహారాజు, చక్రవర్తి, ఒక అధిపతి వారందరినీ కూడా చంపేసి వారి యొక్క రక్తంతో నింపేశాడు. ఆ యొక్క సొలొమోను కట్టించిన దేవాలయం, రెండో దేవాలయం ఏదైతే ఉందో, హేరోదు రాజు 46 సంవత్సరాలు కట్టించిన దేవాలయం ఏదైతే ఉందో దాని రాయి మీద రాయి లేకుండా ఆ యొక్క ఆలయాన్ని కూల్చివేసి దానిలో ఉన్న బంగారం అంతా కూడా తీసుకొని వెళ్ళాడు టైటస్ అనే యొక్క చక్రవర్తి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి ఒక్క మాట నెరవేరింది. ఒక్కటే నెరవేర్చవలసి ఉన్నది. ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభు రెండవసారి రానై ఉన్నాడు. ఎవరైతే ఈ లోకంలో క్రీస్తును వెంబడించేవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క పవిత్రతను వారు ఎవరైతే కాపాడుకుంటారో వారు దేవుని సంబంధులుగా, దేవుని రాజ్య సంబంధులుగా, క్రీస్తు సంఘంలో ఉన్నవారు అవుతారు. ప్రియ దేవుని పిల్లరా, ఎవరైతే అవిధేయులుగా, ఎవరైతే వేషధారులుగా క్రీస్తులోనికి వచ్చి మన లోకంలో ఎవరైతే జీవిస్తున్నారో వారందరికీ శ్రమ. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారికి శిక్ష చేయడానికి నీతి గల న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చి తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు అందరూ కూడా ఆయన ముందుకు రావాల్సిందే. మంచి వాళ్ళు కానీ, చెడ్డవాళ్ళు కానీ అందరూ కూడా ఆయన ముందుకు రావాల్సిన అవసరత ఏర్పడుతుంది. ప్రియ దేవుని పిల్లరా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తీర్పు చేస్తాడు దేవుని యొక్క అధికారం చేత. ఆ తీర్పులోనికి మనం రాకుండా ఆ యొక్క కుడివైపున ఉండే గొర్రెపిల్ల విందులో మనం కూడా పాల్గొన్నట్టయితే ఉంటే ఎంత ధన్యం. లేక ఎడమవైపున ఉన్నట్టయితే నరకానికి పాత్రులుగా అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా మనకిచ్చిన ఆయుష్కాలంలో క్రీస్తును వెంబడించే వారిగా దేవుని పిల్లలుగా బ్రతికినట్టయితే ఉంటే మనం ఎంతో గొప్పతనంగా మనం దేవుని చేత ఆశీర్వదించబడి పరలోక సంబంధమైన ప్రతి ఈవి పొందడానికి, పరలోక సంబంధమైన ప్రతి వరమును పొందడానికి మనకు అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఈ మాటల ప్రకారంగా మీరందరూ జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఈ మాటలు విన మీరందరు ధన్యులు. ఈ మాటల ప్రకారంగా జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ మాటలన్నీ కూడా మీ వినికిట్లో ఫలించునుగాక. ప్రియమైన దేవుని పిల్లారా, మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమిటంటే, నేను పెట్టిన ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేక మందికి సెండ్ చేయవలసిందిగా, లైక్ చేయవలసిందిగా, అవసరమైతే కామెంట్ కూడా పెట్టవలసిందిగా
నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సెండ్ చేయట్లేదు, కామెంట్స్ పెట్టట్లేదు. ఈ యొక్క సత్యమైన సువార్త ఎవరిని కూడా ఒక్క రూపాయి ఆశించకుండా మీకు సమయాన్ని వెచ్చించి మీకు వినిపిస్తున్నాను కాబట్టి ఈ మాటలు వృధా కాకుండా అనేక మందికి చేరవేసేటట్టుగా మీ వంతు కృషి చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు లేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం. తండ్రి, నీ పిల్లలకు వినిపించిన ఇంకో మాటలైతే ఏవైతే ఉన్నాయో వారిని విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా జీవించి నీ కృపను పొందులాగున సహాయం చేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడగు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్.